హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విషు అండ్ వీక్ష. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సంక్రాంతి కుడుములు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. సో ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్ పోసుకుందాం. సో నేను 4 గ్లాసెస్ అయితే పిండి తీసుకుంటున్నాను. సో దానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుందాం. సో వాటర్ పోసిన తర్వాత తగినంత ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న వైట్ బొబ్బర్లు, సో పీస్ అవి వేసేసుకుందాం. సో ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత మనకి కారంకి తగినంత పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం. సో ఇక్కడ చూపించిన విధంగా మనకి ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు మనం వేసుకుందాం. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరక అయితే వేసేసుకుందాం. ఇందులో మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం. సో అన్నీ మిక్స్ అయినాక మనం 4 గ్లాసెస్, ముందుగా చెప్పిన విధంగా 4 గ్లాసెస్ బియ్యం పిండిని అయితే వేసేసుకుందాం. సో 4 గ్లాసెస్ పిండికి 1.5 కప్ వాటర్. సో బాగా మిక్స్ చేసిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసుకుందాం ఇక్కడ. సో స్టవ్ మీద నుండి తీసి కింద పెట్టేసుకుందాం. సో మెల్లిగా కొంచెం చల్లారిన తర్వాత మనం అది ఫాలో అయిపోదాం. సో ఇది ఫ్రై చేయడానికి ఆవిరికి ఉడికించుకోవాలి. సో దానికోసం అని చెప్పి మన ఇడ్లీ కుక్కర్లో ఆయిల్ రాసి, కింద వాటర్ పోసుకొని ఆయిల్ రాసి పెట్టేసుకుందాం సైడ్కి. దాని తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ముద్దగా కలుపుకొని ఈ విధంగా మంచిగా అది కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఈ చూపించిన విధంగా మనమైతే చేసేసుకుందాం. సో మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. సో రౌండ్గా చేసుకోవచ్చు, ఇలా నేను చూపించిన విధంగా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అన్నీ కూడా ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లో పెట్టేద్దాం. సో కొన్ని పెట్టుకున్న తర్వాత అవి మొత్తం ఒకదానికి ఒకటి అంటుకోకుండా మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉందాం. సో ఇలా చూపించిన విధంగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి లైట్గా, సో దట్ ఒకదానికి ఒకటి అంటుకోదు. సో మొత్తం అయిన తర్వాత మనం ఒక 20 మినిట్స్ అయితే ఆవిరికి ఉడికించుకుందాం. దాని తర్వాత ఉడికాయో లేదో తెలవడానికి కుడుములు ఒక ఫోక్ తీసుకొని అలా చూస్తే మనకు అర్థమైపోతుంది అది పచ్చిగా ఉందా, ఫ్రై అయిందా అని. సో ఎంతో రుచికరమైన సంక్రాంతి కుడుములు అయితే రెడీ.